సమాజంలో ఏదైనా జరిగినా గానీ దానికి ఒక కులాన్ని అంటగట్టడం జరుగుతుంది అక్క. ఇలాంటి పరిస్థితులపైన సంధ్య అక్క మాట్లాడుతుందా, మాట్లాడదా? మాట్లాడుతుందంటే నేను అనేది ఏంటంటే కులం అన్నం తెచ్చిపెట్టదు, మతం అన్నం తెచ్చిపెట్టదు. ఏదైనా కూడా కులాలకు మతాలకు మన ఈ విషయాన్ని ముడిపెట్టకూడదు అంట. రెడ్డి కులమైనా రెడ్డి కులం అయితే ఇంకో కులం అయితే ఇంకో ఒక రెడ్డి తప్పు చేస్తే 100 మంది రెడ్లు తప్పు చేసినట్టు కాదు. నువ్వు అడిగిన క్వశ్చన్ అదే నాగరికల్లో జరిగిన సంఘటన అంతేనా? ఒక రెడ్డి అంటే నేనేదో సంధ్యారెడ్డి అని అడుగుతా, నువ్వు అక్క ఫీల్ అవుతుంది, నువ్వు అడుగుతలేవేమో, కానీ నేనే అట్లేముండదు. సంధ్యక్క సంధ్యారెడ్డి అయినా కూడా మొన్న ఒక ఎవడ పెట్టాడు, మరి నువ్వు సంధ్యారెడ్డి అని ఎందుకు పెట్టుకున్నావే అని. అంటే అంటే రెడ్డి కులంలో ఉంటే నా తప్ప, నేను రెడ్డి కులంలో పుట్టినా వీళ్ళ పొద్దున్న లేస్తే అగ్ర కులాలతోనే పనిచేస్తాను. నేను కులాలకు మతాలకు అతీతంగా మదర్ ఫౌండేషన్ అన్ని కులాల వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏది తీసుకొచ్చి పెడితే అది తింటా నేను. అది సమాజ సేవ చూడాలి. దేవుని గుళ్ళోకి అయినప్పుడు దేవుణ్ణి స్మరించుకోవాలి, కానీ దేవుని గుళ్ళ మీద ఉన్న బూతు బొమ్మలను చూసి మనం జడ్జిమెంట్ చేయకూడదు. అది తప్పు. నేను అనేది అది. కామెంట్ పెట్టేటప్పుడు కూడా తలకాయలేనోడు పెడతాడు. నేను అనేది ఏంటంటే అక్కడ చిన్న పాప చనిపోవడం అతి దారుణము. ఆడి రెడ్డోడు ఉండని ఇంకెవాడు ఉండని 100% శిక్ష పడాల్సిందే. ఆ విషయంలో నేను వెనకకెళ్ళేది ఉండదు. మీరు దయచేసి కామెంట్లు పెట్టేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక సమాజం మీద ఒక బాధ్యత ఉన్న వ్యక్తిని. నేను కులాల కోసం పనిచేసే వ్యక్తిని కాదు. నేను మొన్న కోవాబాని గురించి కూడా చాలా మంది చాలా రకాలుగా కొంత 90% మంచిగా మాట్లాడు, ఓ 10% నేను మంచి చెప్పాను. నాకు ఒకవేళ అతను కనిపించింది అనుకోండి, నా కాల్కి ఒకవేళ కనెక్ట్ అయింది అనుకోండి, నా చేతన 5-10 వేలు సహాయం చేశాను కూడా చెప్పినని. ఎందుకంటే వాళ్ళు చిరు వ్యాపారస్తులు, వాళ్ళ కులాన్ని నేను చూడలేదు, వాళ్ళ బార్డర్ నేను చూడలేదు, వాళ్ళ రాష్ట్రం నేను చూడలేదు. నాకు ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఒక పిల్లల కోసం ఒక తండ్రి పడుతున్న తాపత్రయం, వాళ్ళ బాధను చూసి నాకు బాధ అనిపించి నేను స్పందించి మెసేజ్ పెట్టినా. నేను దానికి కూడా నన్ను కొంతమంది ట్రోల్ చేసి ఈమె మీద మేము కేసు పెడతాం, అది చేస్తాం అంటే, అరే నా అభిప్రాయం నేను చెప్పినయ్యా. దాన్ని కూడా మీరు రాజకీయాలు చేస్తే ఎట్లా చెప్పండి? ఈ కులాలు మతాలు ఇవన్నీ ఎప్పుడు అన్నాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయా? మనకు అందరం అదే తింటున్నాం కదా. ఇప్పుడు నేను మార్చుకున్నంత మాత్రం నేను అందుకే మీకు విషయం తెలియదు. మొన్నటి వరకు సంధ్యారెడ్డి ఇప్పుడు సంధ్యమ్మ సంధ్యక్క. అది మనం చేసే పనులను బట్టి వస్తుంది. అవునా కదా? కాబట్టి ఒకటి తమ్ముడు, విమర్శించే వాళ్ళని విమర్శించనియండి. వాళ్ళ స్వేచ్ఛను మనం ఎందుకు కాదనాలి? వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి? వాళ్ళకి ఆనందం ఉందేమో ఇలా నన్ను తిట్టంగానే 20% పట్టించుకోనని చెప్పినా కదా. రకరకాల వ్యక్తులు ఉంటారు. హైదరాబాద్ లో ఒక తెలంగాణలో ఉండరు, ఆంధ్ర ఉంటారు, మహారాష్ట్రలో, తమిళనాడు బార్డర్ ఇది. అందరికి ఇక్కడ హైదరాబాద్ లో బతికే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను కూడా అదే చెప్తున్నా, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. నన్ను ఏదో అన్నారని నేను ఫీల్ కాను. ఫీల్ అయ్యే మనిషి సమాజంలోకి రాదు, ఏడ్చుకుంటూ కూర్చున్న వ్యక్తిని కూడా కాదు నేను.